సృష్టితోటి సంక్షేమము అభివృద్ధి రెండు కళలాగా ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన విజన్ మీద కానీ ఆయన అనుభవం మీద కానీ ఎవరికి అనుమానం లేదు. అప్రతిహతంగా అధికారాన్ని ఇచ్చారు. అయితే ఈ 2 ఏళ్ళు ఇంకో 2 నెలలకు పూర్తయ్యే లోపు దాదాపుగా 2 లక్షల కోట్ల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితికి కారణం ఏంటి? అంటే బడ్జెట్ అంచనాలను మించి, బడ్జెట్లో చూపించిన అప్పులకు మించి. దీనికి గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం ఒకటి. గత ప్రభుత్వం రెవెన్యూస్కి మార్గాలను ఎత్తుక్కోకుండా, రెవెన్యూ జనరేషన్కి మార్గాలను క్రియేట్ చేయకోకుండా కేవలం ఎక్స్పెండిచర్ ఒక్కటే వెల్ఫేర్ స్కీమ్స్ అనో లేకపోతే రకరకాల పనులు. బట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఆదాయాన్ని ఇచ్చే పనుల కోసం అప్పులు చేస్తున్న విషయాన్ని చూడాలి. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తిరిగి పే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంట్రెస్ట్లు పే చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందే కదా, చేయాలి. సో అదేవిధంగా మీరు ఉదాహరణకి అనేక ప్రాజెక్టులు, చింతలపూడి తీసుకోండి, టిడ్కో తీసుకోండి, లేకపోతే పోలవరం తీసుకోండి, వెలిగొండ తీసుకోండి, ఈ ప్రాజెక్టుల రోడ్లు తీసుకోండి, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా విధ్వంసం చేశారు కదా. అదే చింతలపూడి, పోలవరం, వెలిగొండ, లేకపోతే ఈ రోడ్స్ ఇవన్నీ పోయిన ప్రభుత్వం చేస్తుంటే ఆదాయాలు జనరేట్ అవుతూ ఉండే కదా. పోలవరం ఉదాహరణకి తీసుకుంటే 2021లో పూర్తి చేస్తామని చెప్పేసి ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు 2020లో. ఒకవేళ పూర్తి చేసి ఉంటే దాని మీద ఎంత ఆదాయం వచ్చేది రాష్ట్రానికి? మీరు చేయకపోవటం మూలంగా రాష్ట్రం ఆదాయం కోల్పోయిందా లేదా, నష్టపోయిందా లేదా? అదేవిధంగా చింతలపూడి ప్రాజెక్టు 4,000 కోట్లు ఖర్చు పెట్టారు గత ప్రభుత్వం, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. మీరు ఒక 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలా, పర్మిషన్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టకపోవటం మూలంగా ఎంత నష్టపోయారు? అదేవిధంగా రోడ్స్ చేయకపోవటం మూలంగా ఎంత ఖర్చు, ఎంత నష్టపోయారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం మూలంగా. ఒక్క పెట్టుబడి అన్నా తీసుకొచ్చారండి మీరు? ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏదైనా తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ ఉన్నవాళ్ళే పారిపోయారు. ఇప్పుడు మన అమర్ రాజా కానివ్వండి, మా కాన్స్టిట్యున్సీ పక్కనే అశోక్ లేలాండ్ ఉందండి. దాదాపు 600-700 కోట్లు ఏదో పెట్టుబడి పెట్టి ఆల్రెడీ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ చేశారు. కేవలం ఆనాటి ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ మూలంగా వాళ్ళు తాళం వేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు స్టార్ట్ చేయలే, కమిషన్ చేయలే. దాన్ని వచ్చిన మన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన 5-6 నెలలకో ఎప్పుడో దాన్ని ప్రారంభించారు. ఇప్పుడు చక్కగా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మల్లవల్లిలో ఎన్నో యూనిట్లు వస్తూ ఉన్నాయి, అంత అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇటువంటి యూనిట్లు కనుక వచ్చినట్టయితే ఆదాయం వచ్చేది. మీరు చేసిన విధ్వంసం మూలంగా అప్పు ఎక్కువ చేయాల్సి వస్తుంది. అప్పు చేస్తాం మూలంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పోలవరం వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వెలిగొండ పూర్తి చేయబోతా ఉన్నాం. సో అమరావతి పూర్తి కాబోతా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి రావాలంటే వాళ్ళు చూసేది ఏమిటండి? పవర్ అవైలబిలిటీ అండ్ కాస్ట్ ఆఫ్ పవర్. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇదే కదా చూసేది. నమ్మకమైన క్వాలిటీ పవర్ కావాలి, చీప్ పవర్ కావాలి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఏదన్నా ఒకటైనా క్రియేట్ చేశారా మీరు? ఈరోజు దాదాపు 70-80 గిగావాట్లు సోలార్ పవర్కి ఎంఓయూస్ చేసుకున్నారు. ఆల్రెడీ దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభమైనాయి. దాని మూలంగా ఏమవుతుంది? సోలార్ పవర్, రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువగా మన రాష్ట్రంలో స్థాపించడం మూలంగా పవర్ జనరేషన్ ధర తగ్గి భారం తగ్గిద్ది ప్రజల మీద. ఇప్పుడు మనం వాడేదంతా కూడా కాస్ట్లీ పవర్ని వాడుతున్నాం కాబట్టి దీన్ని చీప్ పవర్గా తక్కువ ధరతో తయారు చేసి ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశం ఇచ్చారు. ఎన్నికలకు వెళ్ళే లోపల దీన్ని ₹4 పావలాకి తగ్గించాల్సిందే అని చెప్పేసి నిర్దేశించారు. ఓకే, సో దాని మూలంగా ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజలకి మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన డేటా సెంటర్స్ మన రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి? ఈ రాష్ట్రం తీసుకొచ్చిన అనేక పాలసీస్ ద్వారా భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి పవర్ సమస్యలు ఉండవో. రెన్యూవబుల్ పవర్, చీప్ పవర్, గ్రీన్ పవర్ ఉంటుంది కాబట్టి వాటిని కూడా గూగుల్ కానివ్వండి, అదేవిధంగా రిలయన్స్ డేటా సెంటర్ పెద్ద 1000 మెగావాట్తో వస్తూ ఉంది. ఇవన్నీ వస్తున్నాయి ఏంటంటి? ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మూలంగా 6 లక్షల కోట్ల డేటా సెంటర్స్ రాబోతున్నాయి కదా.
డేటా సెంటర్స్ 6 లక్షల కోట్లు, మొత్తం ఇప్పటికీ 9,82,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ పనులు ప్రారంభించినాయి. Okay. ఏవేదో ఉపన్యాసానికో లేకపోతే ఎంఓఈలు సంతకం చేశారని చెప్తలా, 9,82,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ పనులు గ్రౌండ్ అయినాయి. సో వీళ్ళంతా ఎంత వస్తుంది అండ్ కూడా ఆలోచించుకోవాలి. ఛాలెంజ్ Capital ఏంటంటే expenditure. అభివృద్ధితో పాటు సంక్షేమం ఎక్కడ దేన్ని వదిలిపెట్టడానికి లేదు, తగ్గించడానికి లేదు. మరి దాన్ని ఎట్లాగా, అలాగే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, దీని మీద కూడా ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందేమో పార్థసారథి గారు. సార్ ఉంది, కాదనట్లేదు సార్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా ప్రతి ప్రభుత్వం చేయాల్సిందే. పేదవాడిని ఆదుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద కూడా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. దాంట్లో కూటమి ప్రభుత్వం